వాక్య ధ్యానం కొరకు సామ్స్ 94 13th స్టాన్జా 94వ కీర్తన 13వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయుదువు. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉన్నారో వారు ఎదుర్కొనేటటువంటి వారి కష్ట దినములను పోగొట్టి వారికి ఆయన నెమ్మది కలుగు చేసేటటువంటి దేవుడు. భూమి మీద దేవుని ప్రజలైనటువంటి వారికి భక్తిహీనులు కష్టమును కలుగు చేస్తూ ఉంటారు, బాధను కలుగు చేస్తూ ఉంటారు. అయితే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి బాధను కలుగు చేస్తారో అట్టి వారు తాము కలుగు చేసినటువంటి బాధను బట్టి తమ జీవితమందు ఎంతో నష్టాన్ని, నాశనాన్ని వారు కొని తెచ్చుకునేటటువంటి వారుగా ఉంటారు. అయితే ప్రభువునందు విశ్వాసం కలిగినటువంటి స్థితిలో జీవించేటటువంటి వారికి దేవుడు నిశ్చయముగా వారి కష్టదినములను పోగొట్టి ఆయన వారికి నెమ్మది కలుగు చేసేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలియజేయటానికి సంతోషిస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే 2nd book of Chronicles chapter 20 verse 30, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 30వ వచనం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యూదా ప్రజలకు రాజు అయిన యెహోషాపాతు తన పరిపాలన కాలములో భక్తిహీనులైనటువంటి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు దండెత్తి వీరి మీదకి వచ్చారు. ఆ సమయంలో అతడు చేసినటువంటి పని ఏంటంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యము యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఈ సంగతులు 2nd book of Chronicles chapter 20 verse 12, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉన్నవి. నిజమే, నీవే మాకు దిక్కని అతడు చేసినటువంటి ప్రార్థన విన్న దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి తన సహాయమును ఆయన వారికి అనుగ్రహించి వారిని దేవునిని పాడి స్తుతించేటటువంటి వారిగా ఉండాలని ప్రభు వారు సెలవిచ్చారు. ఆ విధముగా వారు చేస్తూ ఉండగా వీరి మీదకి వచ్చినటువంటి శత్రువులను ఆయన నశింప చేయనట్లు మాటుగాండ్రను పెట్టగా వారు హతులయ్యారు. ఆ తర్వాత కాలములో యెహోషాపాతు అతని రాజ్యము ప్రభు తమకి ఇచ్చినటువంటి నెమ్మదిని పొంది నిమ్మళముగా ఉండుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మీరు ప్రస్తుత కాలమందు దేవుని ఎరుగని ప్రజల చేత, భక్తిహీనులైనటువంటి వారి చేత, పలు వ్యసనాలకు బానిసలైనటువంటి వారి చేత మీరు పలు విధములైనటువంటి ఇబ్బందులను, అవమానాలను, కష్టములను ఎదుర్కొంటున్నారా? అధైర్యపడకండి. నిశ్చయముగా ఆయన మీ కష్ట దినాలు పోగొట్టి మీకు ఆయన నెమ్మదిని ఇస్తాడు. ఈ దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక, ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు తమ కష్ట దినముల్లో మీకు మొరపెట్టి నిశ్చయముగా మీరిచ్చినటువంటి నెమ్మదిని తమ ముందున్నటువంటి కాలములో వారు పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించి ఆదుకొనండి. నేటి తన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాట